కోసమే చేశాడుగా దేవుడే. తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతుకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. సుఖ సంతోషాల కోసమే సమకూరుస్తున్నావు, చివరికి సోమరులైన వారికై విడిచి వెళ్ళిపోతున్నావు. సంపాదించినదంతా వదిలావిక్కడే, సక్రియలను చేసి ఆస్తిగా కూర్చాలక్కడే. ఆ దేవుని కొరకే ఊపిరి విడిచి వెళ్ళాలి ఇక్కడే. నీ రాకకై ఎదురు చూస్తున్నాడు తండ్రి అక్కడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. మరణిస్తే భూమిలోని దయ్యమై తిరుగవు. మనిషి చనిపోయిన తన ఆత్మను భూమి మీద ఉంచడు. చేసిన కర్మకు అనుభవించాలి అక్కడే. ఎవరు ముందు వెళతారో తేదీ తెలియదే. ఆ దేవుని కొరకే ఏ పని అయినా చెయ్యాలి ఇక్కడే. మరణిస్తే ఏమివ్వగలవు ఇవ్వాలి ఇప్పుడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతుకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి.
శవమా శరీరమా, అపవాది కోరుకుంటుంది నీ శవమా శరీరమా. అపవాదికే శవమే అవసరమే లేదు, ఆ దేవునికే శవమే అవసరమే లేదు. బ్రతికుండగా కావాలి నీవు ఆ దేవునికి, బ్రతికుండగా కావాలి అపవాదికే. ఎటువైపెళతావో నీవు కోరుకో, ఆ దేవుని గెలిపిస్తావో నిర్ణయించుకో. తెలుసుకో నీపై పోరాటం తెలుసుకో, మరణించక ముందే దేవుని గెలిపించుకో. దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరమా. పసికందుగున్న మోషేను చంపాలని చూసెను, ఆ దేవుడే ఫరో తోటలో పెంచాలని పంపెను. పసికందుగున్న మోషేను చంపాలని చూసెను, ఆ దేవుడే ఫరో తోటలో పెంచాలని పంపెను. ఐగుప్తు సింహాసనం వద్దని, తన ప్రజలతో శ్రమలు నా మేలని గెలిపించాడు ఆ మోషే ఆనాడు ఆ దేవుని. గెలిపించవా నిన్ను కోరితే ఈనాడు ఆ దేవుని. తెలుసుకో నీపై పోరాటం తెలుసుకో, మరణించక ముందే దేవుని గెలిపించుకో. దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరమా. పసికందుగున్న యేసును చంపాలని చూసెను, ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను. పసికందుగున్న యేసును చంపాలని చూసెను, ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను. లోకాధికారాలని చూపినా, రారాజుగా చెయ్యాలని వచ్చినా, అర్పించాడు తన ప్రాణం మన కొరకు బలి పశువుగా. గెలిపించవా నిన్ను కోరితే ఈనాడు ఆ దేవుని. తెలుసుకో నీపై పోరాటం
తెలుసుకో. మరణించక ముందే దేవుని గెలిపించుకో. దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరమా. చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభు అడుగులు లెక్క పెట్టుచున్నాడు. అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు. జీవితమిచ్చిన దేవుడు తనకై బ్రతుకమంటున్నాడు. జీవమునిచ్చిన దేవునికి అంకితమే అంటున్నాడు. జీవమిచ్చిన దేవుడు తనకై బ్రతుకమంటున్నాడు. జీవమునిచ్చిన దేవునికి అంకితమే అంటున్నాడు. భద్రం జనభద్రం క్రైస్తవుడా జనభద్రం. చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్క పెట్టుచున్నాడు. అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు. సత్యము నిత్యము పరిశోధించగా కంటికి దీపము చూపులే ఇవ్వలేదా. లోకమే పాపమై నిన్ను లాగెనా. వైభవం అనుభవం రమ్యమాయనా. నీ కన్ను చెడినది అయితే నీ దేహమంతా చీకటి వెలుగాక ఆరిపోతే అంధకారమే ఋషిని చూసి ఆశించుకొని ఆత్మని కాల్చగా. ఒకనాటి నీ పాపం నిలుచుని కామం వెంటాడు మరణాంతరం. చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్క పెట్టుచున్నాడు. అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు.
వినుచున్నట్లు నీ చెవి ప్రతి మాటను పరీక్షింపదా. చెప్పుడు మాటలు చెవిన పెట్టకు, చక్కని బంధము చేజార్చుకోకు. అబద్ధాలను ఆశ్రయించకు, అందరినీ పోగొట్టుకోకు. ముసలమ్మ ముచ్చట చాలు, నీ తండ్రి వాక్యము మేలు. మందమైన చెవితో విన హృదయం నీరు కాచు కలకాలము. కొరతకు ముందు వినయముండును, వినుము ఇది సత్యము. చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్క పెట్టుచున్నాడు, అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు. పాదములు గిరులపై సుందరములు, ఆ పాదము ఎప్పుడైనను రాతికి తగలబోదు. పాపదారిలో పరుగు తీయకు, పరలోకం చేరాలంటే నిలావు తప్పు త్రోవలు వడిగా పరిగెత్తదు. అడుగులు తడబడనీయకు, పాదాలు జారనీయకు. అడుగు నీ తండ్రిని, అడుగులెత్త నీ చెంతకే చేరటకు ఆ దూరమెంతుందని. చేర్చుకో నా తండ్రిని, నా పరుగు ముగించింది. చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్క పెట్టుచున్నాడు, అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు. జీవితమే నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము
చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో. ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వెట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శ్రైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగములన్నేమి చేయదు, నా గుణరము సమీపించదు. రోగములన్నేమి చేయదు, నా గుణరము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా స్వర్గమా నా కేడమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కోల్పోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కోల్పోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు.
దూతలను ఏర్పరచావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయా వేరే ఆధారం నా దుఃఖమా నా కేడమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటగాడి ఉరిలో నుండి
చెబుతోంది మూల పాఠమే. ఆదిలో అందరం ఆ దేవునిలో ఉన్నవారమే, తల్లిదండ్రిగా ఆ దేవుడే చేసి మనలను పుట్టించాడులే. పుట్టింది దేవునికే చెప్పాలి దేవుడని, నీ తండ్రి దేవుడని చెప్పాలి మనుషులకే. పుట్టింది దేవునికే చెప్పాలి దేవుడని, నీ తండ్రి దేవుడని చెప్పాలి మనుషులకే. కమ్మ కాపు కులమత భేదం ఉన్నది మనుషులకే, దేవుడు వడే తండ్రిని అది తెలియలేదు ఈ మనుషులకే. జ్ఞానులకైనా తెలియనిది ఈ జ్ఞానం బైబిల్ చెప్పినది, బడిలో చెప్పకపోయినా బైబిల్ చెబుతోంది దేవుని పాఠమే. ఈ బైబిల్ చెబుతోంది వంశావళి పాఠమే. ఆదిలో అందరం ఆ దేవునిలో ఉన్నవారమే, తల్లిదండ్రిని ఆ దేవుడే చేసి మనలను పుట్టించాడులే. అమ్మ కంటే ముందుగా నాన్న కంటే ముందుగా ఆ దేవునిలోనే ఉన్నవారమే. ఆ దేవుని కడుపులో ఉన్నవారమే. అందరికంటే ముందు అతనే అన్నీ చేసింది అతనే, అందరికంటే ముందు అతనే అన్నీ చేసింది అతనే. బెయిల్ కోసం చేయలేదు బాబోయ్ అని మనిషి శిక్షిస్తాడు, మరి నా ఏసైతే స్వర్గం లేదులే, పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, సర్వలోకానికి నిన్నే చెప్పమన్నాడు. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, నమ్మిన వారే ప్రకటించాలనన్నాడు. క్రీస్తునందు ఉన్న వారికే శిక్షే లేదు, యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. పోలీసులు రాక్షసుల కంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న మహిళలను దారుణంగా హింసిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. బీహార్ పోలీసులు మరోసారి తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు. పాట్నాలో మహిళా బ్రిగేడ్ కార్యకర్తలను దారుణంగా హింసించారు. పోలీస్ క్రౌర్యాన్ని ప్రశ్నించినందుకు ఎముకలు విరగ్గొట్టారు. నెల రోజుల క్రితం ఇద్దరు మహిళల పట్ల స్థానిక సీఐ అసభ్యంగా ప్రవర్తించాడు. కీచక పోలీసును సస్పెండ్ చేయాలని మహిళా బ్రిగేడ్ ఆందోళనకు దిగడమే పాపంగా మారింది. లాఠీలు విరిగిపోయే వరకు చితకబాదారు. నేను మారాను మహాప్రభు అని ఎంతగా మొత్తుకున్నా మన హైదరాబాద్ పోలీసుల మనసు కరగలేదు. ఇంకా నువ్వు రౌడీ షీటర్వే అంటూ వేధించారు. ఆయన కాడికి దండుకోవడం మొదలుపెట్టారు. చివరికి మరో దారి లేక ఆ రౌడీ షీటర్ కోర్టుని ఆశ్రయించాడు.
ఆవేశం అనర్థాలకు దారితీస్తుందని గ్రహించే నాటికి కొందరు రౌడీ షీటర్లుగా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఉడుకు రక్తంతో చేసిన తప్పులకు స్టేషన్ చుట్టూ తిరగలేక కింద మీద పడ్డారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపడ్డ వ్యక్తులు నేరాలకు దారుణాలకు దూరంగా ఉండి సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు. చాలా విధాలు పోయానండి, నేను చాలా నష్టపోయాను. జీవితేతర ఖైదీలకు కూడా మరి అక్టోబర్ జాతి పితామహుడు గాంధీ జయంతి తరఫున మరి ఈసారి జీవో వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతో ఇక్కడ వీళ్ళకంటే వారి బయట ప్రపంచంలో భార్య పిల్లలు లక్షల కళ్ళతో ఎదురు చూశారు. కానీ రానందున ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు కూడా చాలా బాధకు లోనయ్యారు. మాకు జీవో వచ్చేటువంటి అవకాశం కల్పించి అక్టోబర్ 2 అయిపోయినందున వచ్చే 26 జనవరికి అయినా ఎలాంటి నిబంధనలు లేకుండా 7 సంవత్సరాలు శిక్షా కాలం పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఖైదీకి గవర్నమెంట్ రిమిషన్తో పాటు కల్పిస్తూ చిన్న జీవితేతర ఖైదీలకు కూడా సగం శిక్ష అయిన వారిని కూడా విడుదల చేయాలని మీ తరఫున గవర్నమెంట్ వారికి ఖైదీల తరఫున నేరం చేస్తే చట్టమే వదలదు, నేరం రుజువైతే మనిషే విడువడు. మనిషిని దోచేవాడే నేరస్తుడు అయితే ఆ నేరం చేసిన మనిషిని శిక్షించుట లేదా? మనిషిని దోచేవాడే నేరస్తుడు అయితే ఆ నేరం చేసిన మనిషిని శిక్షించుట లేదా? బెయిలే దొరకక జైలే విడువక చేసిన నేరానికి శిక్షలే నా యేసువలే క్షమించే వారెవరు లేరులే. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. సృష్టిని ఇచ్చింది మనిషికి దేవుడే, బ్రతుకును ఇచ్చింది మనిషికి దేవుడే. సృష్టిని చేసిన దేవుడే లేడనడం నేరం, ఆ దేవుని నమ్మకపోవుట అది కూడా నేరం. సృష్టిని చేసిన దేవుడే లేడనడం నేరం, ఆ దేవుని నమ్మకపోవుట అది కూడా నేరం. యేసును నమ్మితే క్షమిస్తానని. చాలామంది దేవుడికి మాట ఇస్తూ ఉంటారు. మనం మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఎప్పుడు చెల్లుతుంది, ఎప్పుడు అది క్షమించబడుతుందనేది కూడా దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. బైబిల్లో మనము దేవునికి ఒక మాట ఇస్తే ఆ మాట ఎప్పుడు క్షమించబడుతుంది, ఎప్పుడు అది మనము నెరవేర్చకపోయిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడనేది దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. అయితే మనము చాలా జాగ్రత్తగా మనం ఒక మాట దేవుడికి ఇస్తున్నప్పుడు దేవునికి మనం ఒక మొక్కుబడి, చాలామంది మొక్కుబడి అంటారు కదా. ఈరోజు మనము చూస్తుంటే హైందవ సహోదరుల అయితేనేమి ఎంతోమంది మొక్కుబడిగా కోడిని, మేకను, పొట్టెలను, పక్షులను బలిచి
మొక్కుబడి తీర్చుకోవటం కూడా చూస్తూ ఉంటాం. మనమైతే జీవము గల దేవుణ్ణి అనుసరించేటువంటి పిల్లలం. జీవము గల దేవుని యొక్క సన్నిధానములో మనం ఉండవలసినటువంటి పిల్లలం. అందుకే ఈరోజు మనం ఒక చక్కటి పాఠాన్ని, మహోన్నతుడైనటువంటి దేవుడికి మన మొక్కుబడిని చెల్లించవలనా, మహోన్నతుడైనటువంటి దేవుడికి మొక్కుబడిని చెల్లించవలనా, లేదంటే చెల్లించాలా? మొక్కుబడి మనం ఎన్నో అనుకుంటుంటాం. నా కుమారుడికి ఉద్యోగం వస్తే అందులో మొదటి జీతం నేను దేవుడికి అని ప్రత్యేకపరుచుకుంటుంటారు. ఇలా రకరకాల కారణాల చేత నా కుమారుడు పాస్ అయితే, నా కుమార్తె పాస్ అయితే అని దేవునికి మాట ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళను మనం చూస్తున్నాం. ఆ మాటను మనం నిలవబెట్టుకోవాలి. ఎక్కువ శాతం దేవునికి మొక్కుబడిగా చేసుకునేటప్పుడు విలువైన దానిని మనం చేసుకోమండి. ఎక్కువ శాతం దేవుడికి మొక్కుబడి చేసుకునేటప్పుడు మనకు మరలా తిరిగి వచ్చేటివి ఎక్కువ శాతం చాలామంది తల వెంట్రుకలు ఇస్తుంటారు. ఎందుకంటే తల వెంట్రుకలు మంగళకత్తి ఈ వెంట్రుకలు తీసేసిన మరలా వెంట్రుకలు రావటం అనేది ప్రారంభమవుతుంది. నేను దేవుడికి నా చెయ్యి, నా కాళ్ళు ఒక విలువైనవి, మరలా తిరిగి రానివి దేవునికి మొక్కుబడిగా అర్పించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మన పాఠానికి ప్రధాన మూలమైనటువంటి ఒక వాక్యాన్ని బైబిల్లో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అన్నాడు. చూడండి, దేవునికి స్తుతి యాగము అంటుండే. స్తుతి యాగం పాత నిబంధన గ్రంథంలో దేవునికి దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా కోడెలను, మేకలను, గొర్రె పిల్లలను దేవునికి ఏమి ఇచ్చేవారంటే అర్పణగా తెచ్చి ఇచ్చేవాళ్ళు. అలా ఇచ్చేదానిలో లోపము లేనిదై ఉండాలి. దేవునికి ఇచ్చే దాంట్లో కూడా లోపం అనేది లేకుండా ఇవ్వాలి. అలా పాత నిబంధన గ్రంథములో దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలులకు తెలియచేశాడు. ఇశ్రాయేలులకు నీ పెదవుల గుండా, అందుకే మనము దేవుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చేలాగా ఒక మాట మనకు తెలియపరుస్తాడు. అదేంటంటే మనుషుడు పలుకు ప్రతి మాటను బట్టి విమర్శ దినమును ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి అంటాడు. మనుషుడు పలికేటువంటి ప్రతి మాట మనమైతే దాన్ని లెక్క పెట్టుకోలేము, కానీ మనం ఎన్ని మాటలు దేవుడికి ఇచ్చి ఆ మాటలలో మనం తప్పిపోతాము, ఎన్ని మాటలు దేవుడికి మనం ఇచ్చి వాటిలో మనం దేవుడికి దూరం అయిపోతామో. ఎందుకంటే మాట ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా, ఆనందంగా, అందరిలో గొప్పగా ఉండాలని మనం ఏం చేస్తుంటామంటే మాట ఇస్తుంటామండి. కానీ మాట ఇవ్వటం కాదండి, మాటను
నిలవబెట్టుకోవటం ఒక గొప్ప సంగతి. ఆ మాట, ఇప్పుడు ఒక మాట మనం ఇస్తున్నాం. ఇప్పుడు మనం మాట ఇస్తున్నామంటే దేవుడు మనకేం చేశాడంటే బైబిలు 66 పుస్తకాలుగా బైబిల్ ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? 66 పుస్తకాలుగా అక్షర రూపకముగా మనకు అర్థమైనటువంటి తెలుగు భాషలో దేవుడు మనకు ఏమిచ్చాడు? బైబిలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకైతే మోషే యొక్క ధర్మశాస్త్రం, ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఒక అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి నేను దేవుడికి పలాంది అర్పిస్తాను, నేను దేవునికి సన్నిధిలోనికి పలాంది తీసుకెళ్తానని మాట ఇస్తే, మొక్కుకుంటే, ఆ మొక్కుకున్నటువంటి ఆ సంగతి అమ్మాయి తన ఇంటికి పెద్ద ఎవరు? తండ్రి కదా. ఆ తండ్రికి వెళ్ళి, నాన్న నేను మందిరంలోనికి దేవునికి ఇలా ఇవ్వాలనుకుంటున్నాను అని ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ తండ్రితో చెబితే, ఆ తండ్రి వెంటనే దాన్ని విని ఇది మనం ఇస్తాము అని మాట ఇచ్చాడు అనుకోండి, ఆ యొక్క మొక్కుబడి అలానే ఉంటుందండి. ఆ అమ్మాయి వెళ్ళింది, వాళ్ళ నాన్నకు చెప్పింది. వాళ్ళ నాన్న దాన్ని ఏమన్నాడంటే, అమ్మా ఇది మన వల్ల కాదు, ఇది మనం ఇవ్వలేము అని ఒకవేళ వాళ్ళ తండ్రి అన్నాడు అనుకోండి, వెంటనే ఆ మొక్కుబడి ఏమైపోతుందంటే తొలగిపోద్దండి. అది దేవుడు తన గ్రంథంలో రాయించిన మాటలు. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దామండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం, సంఖ్యాకాండం 30వ అధ్యాయం మొదటి వచనం కాంచి చూద్దామండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం మొదటి వచనం కాంచి బైబిల్లో కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూడగలిగితే, మోషే ఇశ్రాయేలుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల లేక వాడు తాను భద్రుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను అంటాడు. చూడు, ఎవరైనా తొందరపడి దేవుని యొక్క సన్నిధిలో మాట ఇస్తే అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చాలంట. చూడండి, ఒక వ్యక్తి దేవునికి మాట ఇస్తే, దేవునికి మొక్కుబడి చేసుకుంటే, నేను దేవుని సన్నిధిలో ఉంటాను, నేను నమ్మకంగా బ్రతుకుతాను అని ఒప్పందం దేవునితో చేసుకుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునిలోకి ఇచ్చిన మాట ప్రకారం బ్రతకాలి. అలా ఈ ఒప్పందాన్ని తెలియచేస్తూ కిందికి వచ్చేసరికి చెప్తున్నాడు. చూడండి, మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా, అంటే వివాహము కాకుండా, పెళ్లి కాకుండా తన తండ్రి ఇంట ఉన్నప్పుడు యెహోవాకు మొక్కుకొని భ్రతురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగు చేసుకొని ఎడల కలుగు చేసుకొని బాధ్యతను విని దాని గూర్చి ఊరుకుండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాము భద్రాలగుటకు పెట్టుకొని ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున
ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏది కూడా నిలువకపోవును అంటాడు. చూడండి, ఆక్షేపణ. అప్పుడప్పుడు చూడండి, పెళ్లిలో తాళి కట్టించే ముందు అడుగుతుంటారండి, ఏమైనా ఆక్షేపణ ఉందా, ఏదైనా ఆటంకం ఉందా అని అడుగుతారు కదా. ఇప్పుడు దేవుడు కూడా అమ్మాయి ఇంట ఉన్నప్పుడు, వివాహం కాకముందు తన తండ్రికి చెప్పినప్పుడు ఆ తండ్రి దాన్ని విని అలాగే ఊరుకుంటే మాత్రం ఆ మొక్కుబడి అనేది అలానే నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఆ తండ్రి దాన్ని విన్న తర్వాత ఆక్షేపణ అంటే ఇది వద్దు అని చెబితే ఆ మొక్కుబడి ఏమైపోతుందంటే నిలువక పోతుంది. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ మొక్కుబడిని తొలగించేసి ఆ అమ్మాయిని, ఇదిగొమ్మ నువ్వు తెలియక, నీ తండ్రి మనసు నువ్వు తెలుసుకోక, నీ తండ్రి మీద నమ్మకంతో ఒకవేళ నువ్వు పెట్టుకున్నవేమో అని దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడంట. చూడండి, ఆమె చేసెను గనుక యెహోవా ఆమెను ఏం చేస్తాడంట, క్షమించును అంటున్నాడు. చూడండి, తండ్రికి ఇష్టం లేదు, ఆక్షేపణ చేస్తున్నాడు, వద్దు అని ఆటంకపడుతున్నాడు గనుక దేవుడు అమ్మాయి యొక్క మొక్కుబడిని ఏం చేస్తున్నాడంటే క్షమించి రద్దు చేస్తున్నాడు. అలాగే వివాహమైంది అమ్మాయికి. వివాహమైన తర్వాత ఆమెకు ఇప్పుడు తండ్రి కాదండి, భర్త ముఖ్యం. వివాహమైన తర్వాత భర్త ఉంటాడు. ఆ భర్తకు ఆ మొక్కుబడి అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టునైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాన్ని గూర్చి వినిన దినమున అతడు ఊరుకుండుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును, యెహోవా ఆమెను క్షమించును. ఇక్కడ చూస్తుంటే మనము వివాహము కాక మునుపు తండ్రి, వివాహమైన తర్వాత భర్త ఆక్షేపణ చేసి వద్దంటే దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమించేస్తున్నాడు. దేవుడు క్షమిస్తున్నాడు. కానీ ఇంకా ఉంటారండి, విధవరాలు ఉంటుంది, విడనాడబడినది అంటే భర్త విడిచిపెట్టినది. అలాంటి వాళ్ళు ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే దానిని దేవుడు అంటున్నాడు. చూడండి, 9వ వచనం, విధవరాలు కానీ విడనాడబడినది కానీ తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడి నిలుచును అంటున్నాడు. చూడండి, ఎందుకంటే వారే బాధ్యత. తమ నోటి నుండి వచ్చినటువంటి ఆ మాటకు వారే ప్రధానంగా కనబడుతున్నారండి. దేవునికి మనం మాట ఇస్తున్నప్పుడు వివాహము కాక మునుపు తండ్రి మీద ఆ బాధ్యత ఉంది. వివాహమైన తర్వాత స్త్రీకి, భర్తకు ఆ బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు మనకు మన నోటితో మనం పలికినటువంటి మాటకు మనం ఏం చెప్పాలంటే విమర్శ దినమున లెక్క
అప్పచెప్పాలి. అందుకే మనం మొక్కుకుని చాలా వరకు మనం ఏం చేస్తుంటామంటే ఆవేశంతో, ఆలోచన లేకుండా, తొందరపడి మనం మొక్కుబడి దేవునికి చేస్తుంటాం. ఆ మొక్కుబడిని నెరవేర్చలేనటువంటి స్థితిలో ఎందరో దారి తప్పిపోవటం అనేది మనం చూస్తున్నాం. మాటిచ్చారంటే ఆ మాట కోసం నిలబడే వాళ్ళు బైబిల్లో చాలా తక్కువ మంది కనబడతారండి. మాట ఇచ్చి మాట కోసం నిలబడిన వారు బైబిల్లో కనబడతారు. కానీ భూమి మీద నుండి మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడేవారు కనిపించరు. మాట అనేది ఇవ్వటం అనేది చాలా ఈజీ అండి, నెరవేర్చడమే చాలా కష్టం. మాట ఇవ్వటం ఈజీ, మాట నెరవేర్చడం అనేది కష్టం. అన్నా ఉందండి. అన్న పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో మోకరిల్లి దేవునికి ప్రార్థన చేసుకుంటుంది. ఏమనంటే, గర్భఫలం లేదు, నలుగురిలో నన్ను నవ్వుకుంటున్నారు, నా కుటుంబంలో నన్ను చిన్నచూపు చూస్తున్నారు అని దేవుని సన్నిధిలోనికి వచ్చి అన్న దుఃఖాకాంతురాలై దేవుడికి మొరపెట్టుకుంటుంది. అలా దేవుడికి మొరపెట్టుకుంటూ ఒక మొక్కుబడి చేసుకుంటుంది. దేవా, నీవు నాకు గర్భఫలాన్ని ఇస్తే ఆ గర్భఫలాన్ని నీ కోసమే నేను పెంచుతా అంటుందండి. నీకే ఇచ్చేస్తా అని మొక్కుబడి చేసుకుందండి. అలా మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుడు అన్నాను దర్శించాడు. దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. అలా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు అన్నాకు గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భఫలానికి అన్న సమూయేలు అని పేరు పెట్టింది. ఏలీ దగ్గర విడిచిపెట్టింది, పరిచర్య చేస్తుంది. కానీ ఏదైతే మొక్కుబడి చేసుకుందో ఆ మొక్కుబడి చెల్లించుటకు ఏటేట వెళ్తుంది, అది జ్ఞాపకం పెట్టుకుంది. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం. ఎల్కానాయు అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి అంటుంటండి. మొక్కుబడిని చెల్లించుటకు ఏటేటా వెళ్తున్నారంట చూడండి. దేవునికి మాట ఇచ్చింది అన్న, నువ్వు నా కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి తిరిగి నీకు ఇస్తానని మాట ఇచ్చిందండి. అందుకేనండి దేవుడి సన్నిధిలో పాలు మానిపించినటువంటి ఆ స్థితిలోనే తన గర్భాన పుట్టినటువంటి కుమారుణ్ణి ఏలీ అనేటువంటి యాజకుడి దగ్గర దేవుని మందిరములో పరిచర్య చేయటానికి ఏం చేసిందండి? అన్న విడిచిపెట్టి వచ్చింది. మొక్కుకున్నది, ఆ మొక్కుబడిని చెల్లించింది. అవునా కదా? అన్న మొక్కుకుంది, దేవా నువ్వు గర్భఫలం ఇస్తే ఆ గర్భఫలాన్ని మరలా నేను నీకు ఇస్తాను అని మొక్కుకుంది. మొక్కుకున్న తర్వాత ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చింది. ఈరోజు మనమైతే దేవుడికి ఎన్నో మాటలు ఇస్తుంటాం. ఉద్యోగం వస్తే, కుమార్తెకు వివాహం అయితే, పంట బాగా పండితే, ఎన్నో కారణాల చేత దేవుని సన్నిధిలో నా కుమార్తెకు మంచి మార్కులు వచ్చేస్తే, ఎన్నో రకాల కారణాల చేత దేవుని ఎదుట ఇదిగో దేవుని మందిరంలో మాటిస్తుంటామండి. మాట ఇచ్చి మనం తప్పిపోతుంటాం.
బైబిల్ అంటుంది మాట తప్పువారు మరణానికి పాత్రులు అంటుంది. యెహోవా మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఆయన సత్య ప్రమాణము ఎల్లప్పుడూ కూడా నిలిచేది. అంతే. దేవుడికి మాట ఇస్తే ఆ మాట నెరవేర్చాలి. మనం ఒక మాట అన్నాం అనుకోండి, ఆ మాట మీద మనం నిలబడి ఆ మాట మనం నెరవేర్చాలండి. నెరవేర్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మాటను బట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం మాట ఇస్తామండి, ఆ మాటను మరలా పట్టించుకోమండి. యోప్తా ఉన్నాడండి, యుద్ధానికి వెళ్తే నాకు విజయం వస్తే నా ఇంటి నుంచి ఎదురైన దానిని దేవునికి ఇస్తానంటాడండి. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అన్నాడు. చూడండి, మాటిస్తున్నాడు యోప్తా. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, అంటే యుద్ధములో జయించి విజయాన్ని పొందుకొని నేను మరలా నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి నుంచి ఏదైతే ఎదురవుతుందో దాన్ని యెహోవాకు ప్రతిష్ఠితమగును అని మాటిస్తేస్తున్నాడండి. వెళ్ళాడు, జయించాడు, తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేటప్పుడు ఏమొచ్చింది? మేక రాలేదండి, కోడి రాలేదండి. ఏమొచ్చిందంటే కూతురు వచ్చేసింది. కూతురు రాగానే ఆ కూతురు కూడా యెహోవాకు మాట ఇచ్చాం, ఆ మాట నెరవేర్చాలి అని యోప్తా దేవునికి మాట ఇచ్చాను, నా ఇంటి నుంచి ఎదురొచ్చిన దానిని నీకు ప్రతిష్ఠిస్తాను అని మాట ఇచ్చాడు గనక ఆ మాట చొప్పున ఏం చేస్తున్నాడంటే 39వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆ 2 నెలలు అంతమున ఆమె తన్ని తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాడంట. చూడండి, తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున తాను చేశాడంటండి. ఈరోజు మనం కూడా అండి ఎంతో మందిని మనం చూస్తున్నాం, మాటిస్తున్నాం ప్రభువుకు, ఆయన సన్నిధిలో మాటిస్తున్నాం. మనం అంటుంటామండి, నా మటుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటుంటాం. పైకి ఎక్కడ లాభం అండి? పౌలు గారు అన్నారు, నేను బ్రతికిన క్రీస్తు కోసం, చనిపోయిన క్రీస్తు కోసం, కొదవై ఉన్నదానిని నా దేహముతో దేవుని పని జరిగించాలని పౌలు గారు అంటున్నారు. మనం ఈ దేహంలో ఉన్నాం, ఈ దేహంలో ఉండి ఈ దేహంలో ఉన్నప్పుడు మనకు నోరు ఉంది ఎన్నో మాట్లాడడానికి, చెవులున్నాయి ఎన్నో వినటానికి, కళ్ళున్నాయి ఎన్నో చూడటానికి. దేవునికి మాట ఇస్తే ఆ మాట ప్రకారము జీవించాలి, ఆ మాట ప్రకారము బ్రతకాలన్నటువంటి జ్ఞానం అన్నది మనకు ఉండాలండి. ఆ జ్ఞానం మనకు ఉండదండి. దేవా, నేను నీకు మాటిచ్చాను, నేను నీ మాట, నీకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడానికి నేను ప్రయాసపడుతున్నాను అని మనం ఎప్పుడు కూడా అనుకోమండి. దేవుడికి మాట ఇచ్చి ఆ మాటను మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు, మనకు తోచినట్టు మనం ప్రవర్తిస్తే దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడండి. మాట ఇచ్చి నెరవేర్చాలండి.
మహోన్నతునికి మాట ఇస్తే దాన్ని మనం ఏం చేయాలంటున్నాడు? చెల్లించాలంటున్నాడు. ఇంకా బైబిల్లో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం మొదటి వచనం కాంచి ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలుష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునుకుపాటు రానియను అంటుంది. చూడండి, ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడండి ఇక్కడ. ఒక మొక్కుబడి. దావీదు సత్య ప్రమాణంతో మాట ఇస్తున్నాడు. యాకోబు యొక్క బలిష్ఠుడికి నేను మొక్కుబడి చేసేదను. నా దేవునికి నివాస స్థలముగా ఒక స్థలము చూచు వరకు నేను నా ఇంటికి వెళ్ళను. నా ఇంటికి మీదకి వెళ్ళినా నా ఇంటి మీద మంచమును ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను అని మాటిస్తున్నాడు. చూడండి, మనం దేవునికి మాట ఇచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో నేను ఈ మాట ఇస్తున్నప్పుడు ఆ మాట ప్రకారం మనం బ్రతుకుతున్నామా? ఆ మాట కోసం మనం బ్రతకాలండి. దేవుని యొక్క సమయాన్ని మనం ఏం చేయకూడదంటే వృధా చేయకూడదు. దేవుడికి మనం మాట ఇచ్చినా ఆ మాట ఆలస్యం చేయకూడదంటండి. మాట ఇచ్చినా మనం ఆలస్యమే చేయకూడదంటండి. ఇప్పుడు ఇస్తానని మనం ఆలస్యం చేయకూడదంటండి. మనం ఎన్ని విషయాలలో ఆలస్యం చేస్తున్నాం ఒకసారి ఆలోచించ. దేవుడికి ఇచ్చిన మాట విషయంలోనే ఆలస్యమే చేస్తే దేవుడు ఒప్పుకోనప్పుడు, మనం మాట ఇచ్చి తప్పిపోతే మన మరణానికి పాత్రులుగా ఎంచబడుతుంటామండి. మరణానికి మనం పాత్రులమైపోతున్నాం. ప్రభు ఏమో మనల్ని మరణములో నుండి జీవంలోనికి దాటిస్తే మరలా మనం ఏం చేస్తున్నాం అంటే జీవములో నుండి మరణంలోనికి వెళ్ళిపోవటానికి ప్రయాసపడుతున్నామండి మనం. అంతేగా మరణములో నుండి జీవములోనికి మనల్ని దాటిస్తే జీవములోనికి వెళ్ళామని ఆ జీవములో నుండి మరల మనము మరణం వైపుకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పిపోతే. దేవుని యొక్క వాక్కు మన జీవితాలను మార్చేది. దేవుని యొక్క వాక్కు మనల్ని దేవుని కోసం బలంగా నిలబెట్టేదండి. ఈ బలమైనటువంటి ఈ దేవుణ్ణి మహోన్నతునికి మనం మొక్కుబడి చేసుకుంటూ మాటిస్తూ ఆ మాట విషయంలో మనం తప్పిపోతూ పాపిగా మనం మారిపోతున్నామండి. పాపిగా మనం మారిపోతే పరలోకం మనకి ఎక్కడుంది చెప్పండి? పాపులకు పరలోకంలో చోటే లేదు కదా. పాపులకు పరలోకంలో చోటు లేనప్పుడు మనం పాపిగా బ్రతికి పాపిగా మరణించి పరలోకానికి వెళ్తానని అపనమ్మకం ఒక నమ్మకంతో ఉన్నామంటే మనకంటే గుడ్డివారు మరొకరు ఉండరండి. దేవునికి మనం మాటిస్తే, నేను దేవునికి నివాస స్థలముగా చూచు స్థలం వరకు నేను ప్రవేశింపను. నా గుడారంలోనికి నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునికిపాటు కూడా రానియనని ప్రమాణం చేసుకుంటాడు, మాటిచ్చుకుంటున్నాడు. చూడండి, మనం ఎప్పుడన్నా అనుకున్నామా చెప్పండి? నా కన్నులకు నిద్ర రానియను, నేను మంచం మీదకి ఎక్కను, నేను అన్నం తిన్ను అని మనం ఎప్పుడూ కూడా దేవునికి మాట ఇవ్వమండి.
మనం దేవుడికి మనుషుల ముందు మాట ఇస్తాము, మనసులో పక్కనకి వెళ్ళిపోతే ఆ మాటను పక్కన పెట్టేస్తాం. కానీ దేవుడు ప్రతిదీ కూడా జ్ఞాపకంలో పెట్టుకుంటున్నాడు. ఇచ్చిన మాట నెరవేర్చడానికి మనం ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడాలండి. మనకి ఎవరికైనా డబ్బులు కట్టాలనుకోండి, రేపు ఉదయానికి మనం డబ్బులు కట్టాలనుకోండి, రాత్రి అంతా ఆలోచన చేస్తావా చేయవా? ఎక్కడ తేవాలి, ఇవ్వాలి, మాట పోకూడదు. ఒక మనిషి దగ్గరే మాట పోకూడదని నువ్వు నలుదిక్కులకు వెళ్ళి నలుగురిని అడిగి పోగు చేసి నువ్వు ఇవ్వగలుగుతున్నప్పుడు మరి దేవుడికి మాట ఇచ్చి ఆ దేవుడికి ఇచ్చినటువంటి మాటను మనం పక్కన పెడుతున్నామంటే మనం జ్ఞానులమా అజ్ఞానులమా? మన అజ్ఞానులమండి. అందుకే కీర్తనకారుడు ఒక చక్కటి మాట మనకు తెలియచేస్తున్నాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం కంచి చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం క్షమించండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును అంటున్నాడు. చూడండి ఎంత చక్కటి మాట చూడండి. కీర్తనకారుడు ఎంత జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఈరోజు మనం అందరము కూడా ఆయన చక్కటి మార్గంలో నడుస్తాము, ఆయన సన్నిధిలో గొప్పగా జీవిస్తాను. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, ఏదొచ్చినా దేవా నీ కోసమే నేను ఉంటానని మాటిస్తుంటామండి, బాప్తిస్తం తీసుకుంటామండి. కానీ మాట ప్రకారం మనం నిలబడాలి. నిలబడలేనటువంటి మనకి ఇక్కడ చెప్తున్నాడు, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, ఆ మాట నా మాట నేను నెరవేరుస్తాను అంటున్నాడు. చూడండి, ఎప్పుడైనా మనం ఈ రకంగా అనుకున్నామండి? దేవా నేను నీకు మాట ఇచ్చాను, నా మాట నేను నెరవేరుస్తానని అనుకునే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? మంచిగుంటే మాట, మంచిగా లేకపోతే ఆ మాట పక్కెళ్ళిపోద్ది. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన ప్రతి అడుగు చూస్తున్నాడు, మన పడక చూస్తున్నాడు, మన మాట చూస్తున్నాడు, మన తలంపు చూస్తున్నాడు. అన్ని చూస్తున్న దేవుడు మన మాట ఇచ్చినా ఆ మాటను కూడా దేవుడు దృష్టి పెట్టుకుంటున్నాడు. మురుక్కుబడి నేను దేవునికి అది చేస్తానండి, నేను దేవునికి ఇది చేస్తానండి అని మాటిస్తుంటామండి. తొందరపడి మాటిస్తుంటారు. 10 మంది మనుషులు ఉన్నారు అనుకోండి, ఆ 10 మంది మనుషులలో గొప్పగా ఉండటానికి నేను మాటిస్తానండి, నేను ఫ్యాన్ ఇస్తానండి, నేను ఫెయింట్ వేపిస్తానండి, ఇలా రకరకాలుగా మందిరంలోనికి నేను సౌండ్ సిస్టమ్ ఇప్పిస్తానండి, నేను కుర్చీలు ఇప్పిస్తానండి, సౌండ్ బాక్స్ ఇప్పిస్తానండి, యాంప్లిఫైయర్ ఇప్పిస్తానండి, మైక్ ఇప్పిస్తానండి, ఒక స్టాండ్ ఇప్పిస్తాను. ఇలా రకరకాలుగా మనిషి ఏం చేస్తానంటే వెంటనే మాట ఇచ్చేస్తుంటారండి. కానీ మాట ఇవ్వటం ముఖ్యం కాదు, ఆ మాట నెరవేర్చటం ముఖ్యం. తండ్రి అంటున్నాడు, దావీదు ఇక్కడ అంటున్నాడు, నేను నీ న్యాయ విధులను నేను అనుసరించదను, నేను ప్రమాణం చేసి ఉన్నాను, ఆ మాట నేను నెరవేర్చుదును అంటున్నాడు. చూడండి, నా మాట నేను నెరవేరుస్తాను. తండ్రి పలికినటువంటి మాటలు, తండ్రి యొక్క భక్తిని చూసినటువంటి సొలొమోను, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను చూసినటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే, ప్రసంగి గ్రంథంలోనికి వెళ్దామండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం కంచి చూద్దామండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల
దాన్ని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుము అంటుంది. చూడండి అంటే నేను చెబుతున్న ప్రతి మాట బైబిల్లో ఉందా లేదా చూడాలి మీరు, అంతే. దేవునికి మనము ఒక మొక్కుబడి చేసుకుంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదంటండి. మన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోతే దేవుడు ఇక్కడ కింద చెప్పేస్తున్నాడు, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. మన మాట ఇచ్చి మాట నెరవేర్చలేదంటే మనం ఎవరం? ఇప్పుడు బుద్ధిహీనులం. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదంటండి. మనం దేవునికి మాట ఇచ్చి నేను చక్కగా దేవుని సన్నిధిలో నడుచుకుంటాను, దేవుని సన్నిధిలో ఉన్నతంగా ముందుకెళ్తాను అని దేవునికి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం బ్రతకకపోతే దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే నువ్వు మ్రొక్కుకొనకుండుటయే మేలు అంటుంచండి. తొందరపడకూడదండి. మనం దేవుని యొక్క మాట విషయంలో, అసలు దేవుని సన్నిధి విషయంలో, దేవుని విషయంలో మనం ఏం చేయాలంటే మాట అనేది జారకూడదు అంటున్నాడు. చూడండి, మన మాట జారిపోయిందండి, ఏదో అనేసానండి అని చాలాసార్లు మనం ఏమనుకుంటుంటామంటే ఏదో బాధపడిపోతుంటామండి. కానీ దేవునికి మనం మాట ఇచ్చామంటే ఆ మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 14 వచనాన్ని చూడండి. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబడులను చెల్లించి ఉన్నాను అంటున్నాడు. చూడండి, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబడులను చెల్లించి ఉన్నాను. సొలొమోను చెప్తున్నాడు, నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించు, చెల్లించకపోతే నువ్వు మొక్కుకొనకుండుట మేలన్నాడు. మనం ఏం చేస్తామంటే కొద్దిగా తొందర అండి మనకు. మనం ఏంటంటే నలుగురిలో మంచి పేరు రావటానికి, నలుగురిలో మనల్ని మెచ్చుకోవటానికి, అందరి ముందు ఏం చేస్తారంటే నేను అది చేస్తా ఇది చేస్తా అంటారండి. అంటే వివేచింపక అంటాడండి బైబిల్. తొందరపాటుతో వివేచింపక, ఆలోచింపకుండా ఇది మనం చేయతామా చేయలేమా అన్నది మనం అనుకోకుండా తొందరపడి దేవుడికి మాటిస్తుంటారంటండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఏమవుతుందంట? ఉరి. మనం తొందరపడి మొక్కుకోవటం, మొక్కుకున్న తర్వాత ఆలోచించటం, విచారించటం అంటే ఆలోచించటం. మనకు అందుకే నేను ముందుగానే సంఖ్యాకాండములో మీకు చదివించాను. ఒక అమ్మాయికి, ఒక స్త్రీకి వివాహము కాకమునుపు తండ్రికి బాధ్యత ఉంది.
తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే ఆ తండ్రి దాన్ని ఆలస్యం చేసినడలా దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది తొలగిపోతుంది. ఒకవేళ ఒప్పుకుంటే అది ఉంటుంది. ఇక్కడ పాత నిబంధన అలా ఉన్నప్పుడు ఇక్కడ సొలొమోను ద్వారా వచ్చినప్పుడు కూడా మనకి ఏం చెప్తున్నాడంటే, మనం ఆలోచించి మనం జాగ్రత్త పడి దేవునికి మాట ఇవ్వాలంటుండీ. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఏమవుతుందంట? ఉరి. బైబిల్ అంటుంది భయపడటం వలన ఉరి వచ్చునన్నాడు. భయపడటం వలన ఉరి వస్తుంది. మనం భయపడకూడదండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి మనం మాట ఇస్తున్నప్పుడు ఆ మాట విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఊరి అయిపోతుంది. ఎలా అయిపోతుందో తెలుసా? మనం ఒకవేళ మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చకుండా ఏదో కుంటిదాన్నో గుడ్డిదాన్నో ఇచ్చేద్దాం అనుకుంటే మనం ఏమైపోతామో తెలుసా? మనం శాపగ్రస్తులమవుతామండి. మాట ఇచ్చామా, ఇచ్చిన దాన్ని మనం కరెక్ట్గా నెరవేర్చినప్పుడు దేవుడు మనకు తోడు ఉంటాడు. అలా కాకపోతే శాపగ్రస్తుడు. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. చదువుకున్నాం చాలాసార్లు ఇర్మియా గ్రంథం 48:10. కానీ దేవుడికి ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను మనం నెరవేర్చకపోతే, అక్కడ మనము ఆ బలి అర్పించకపోతే శాపగ్రస్తుడు అంటాడు. చూడండి ఒకసారి మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చివరి 2 లైన్లు చూడండి. కాబట్టి అనే కాంచి చూడండి. కింది నుంచి 3వ లైన్ కాబట్టి అని. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అని రాయబడిందండి. ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు చూడండి. మొక్కుకొనినది మందలో ఉండగా, ఎంత చక్కగా రాయబడిందండి. మందలో మొక్కుకొనినది మందలో ఉండగా యెహోవాకు చెడిపోయిన దానిని ఒకవేళ ఇస్తే వాడు వంచకుడు, వాడు శాపగ్రస్తుడు అని రాయబడిందండి. మనకు సామర్థ్యం ఉంది, మనం అన్ని అనుకుంటే దేవుడికి మనం మాట ఇచ్చి మాట తప్పితే మనం ఎవరమంటండి? ఇప్పుడు శాపగ్రస్తులమైపోతామండి మనం. అందుకే శాపగ్రస్తులు కాకుండా దేవుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడండి. ఒకసారి మనం బైబిల్లో చూద్దామండి. సంఖ్యాకాండం 2 చూడండి. 23వ అధ్యాయం. 23వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకూడదు అంటాడు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన
దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మ్రొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపముండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పించవలను అంటుంచండి. మనం ఒకవేళ దేవుడికి మాట ఇచ్చి ఆ మాటను మనం ఒకవేళ నెరవేర్చకపోతే దేవుడు ఏమంటున్నాడు? అది రాబట్టుకుంటాడంటండి. దేవుడికి తెలుసండి ఎలా రాబట్టుకోవాలో అలా రాబట్టుకుంటాడు. అంటే దేవుడికి మనం మాట ఇచ్చిన తర్వాత మన నోట నుండి పలికినటువంటి ఆ మాట ప్రకారం మనం ఏం చేయాలి? దేవునికి స్వేచ్ఛార్పణలను అర్పించాలంటండి. మనం ఇచ్చాం మాట ఇచ్చి ఆ మాటను మనం నెరవేర్చుకోవాలి. ఇంకా చూడండి, లేవియాకాండం 21వ అధ్యాయం, లేవియాకాండం 21వ అధ్యాయం, క్షమించండి 22వ అధ్యాయం 21వ వచనం. లేవియాకాండం 22వ అధ్యాయం 21వ వచనం. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణమును అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను అంటుంచండి. మనం ఏదైనా దేవుడికి తీసుకొస్తున్నప్పుడు, దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు దానిలో ఏముండకూడదంట? దోషము లేకుండా ఉండాలంటండి. అక్కడ మనం చూసాం కదా, మలాకీలో మందలో మంచిదుండగా చెడదాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పిస్తే వాడు వంచకుడును శాపగ్రస్తుడైపోతున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే యెహోవాకు తెస్తున్నప్పుడు అది ఎలా ఉండాలంటే అంగీకరించబడినట్లు దోషము లేనిదై ఉండవలను. ఎందుకంటే చాలామంది మంచిగున్నదనుకోండి దాన్ని మనకుంచేసుకుందాం, కుంటుతుంది అనుకోండి దాన్ని దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటారండి. నడవలేక మందతో పాటు వెళ్ళలేకుంటాయి కదండి, వాటిని ఏం చేస్తారంటే ఇది దేవుడికి. చాలామంది దేవునికి కుమారుడు బాగున్నాడు అనుకోండి, అన్నలాగా దేవునికి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. నడవలేకను మాట రాకను ఉన్నానుకోండి, మాట రావాలి దేవుని పనికి ఉపయోగపడాలి, కాలు రావాలి దేవుని పనికి ఉపయోగపడాలి. అంటే మనిషి ఎలా అంటే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలను, దానిలో కలంకమైనదేది ఉండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిగురుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చెయ్యకూడదు అని రాయబడింది. చూడండి, దేవుడికి మనం ఏమంటే మంచిది ఇవ్వాలి, దేవుడికి పనికొచ్చేది దేవుడికి ఇవ్వాలి అని దేవుడు ఇన్ని విషయాలు చెప్తున్నాడండి. ఇంకా దేవుడు అంటాడు, సంఖ్యాకాండం 7వ అధ్యాయం 21వ వచనం 21వ వచనం కంచి చూస్తే దహన బలికండి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 21వ వచనం. దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను,
ఏడాదికి 5 గొర్రె పిల్లలను తన అర్పణగా తెచ్చారంట. చూడండి ఇశ్రాయేలు ప్రజలు. పాత నిబంధన గ్రంథములో మనం ఆలోచిస్తే ఈ ఏడాది, ఒక సంవత్సరము గడిచినటువంటి వాటిని దేవుడు అంగీకరిస్తున్నట్టు కనబడుతుంది. చూడండి, మనమైతే పనికిరానివి, మనం చదువుకున్నాం కదా, గుడ్డిది, కుంటిది, అలాంటి వాటిని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాం. దేవునికి ఇస్తున్నామంటే ఇష్టపూర్వకంగా మనం ఇవ్వాలి. ఏదైనా దేవుడికి మాట మన నోట నుంచి వచ్చిందంటే ఆ మాటను మనం ఏం చేయాలంటే నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలండి. మనం చెల్లించలేమండి. అందుకే సొలొమోను అన్నాడు కదా, నువ్వు మాట ఇచ్చావయ్యా, ఆ మాట ఇవ్వకుంటేనే నీకు మేలు అన్నాడు. మనం మాట ఇచ్చి ఆ మాటను పట్టించుకోకుండా మనం తిరుగుతుంటామండి. బైబిల్లో దేవుడు చాలా విషయాలండి. ఇంకా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 14 వచ్చినాను చూడండి. కీర్తనల గ్రంథం 66:14. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వంచిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి. నాకు శ్రమ కలిగినప్పుడు, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వంచిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. చెల్లించటానికి సిద్ధపడుతున్నారు. చూడండి, మనం మాట ఇచ్చేసి నేనేమి ఇవ్వలేదని మనం అనడానికి లేదండి. మనం ఎక్కడ మాట ఇచ్చి తప్పిపోయామో, ఎక్కడ మనం దేవునికి యోగ్యులుగా ఉంటామని మనం ఎక్కడైతే దేవుడికి దూరం అయిపోతుంటామో అక్కడ దేవుడికి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరిచేసుకోవాలి. మనం మాట ఇచ్చాం, ఆ మాట మనం ఏం చేయకూడదు, ఆలస్యం చేయకూడదంట. మనం మాట ఇచ్చిన దాన్ని, మన నోట ఇచ్చిన మాటను మనం ఏం చేయాలంటే నెరవేర్చటానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడున్నాం చెప్పండి? మనం మరణానికి సిద్ధంగా ఉన్నామే తప్ప మార్పుకు సిద్ధంగా లేమండి. మనం మార్పు చెందాలి. మన మాటను మనం నిలబెట్టుకోవాలి. మాట చాలా విలువైంది. మాట తప్పామనుకోండి, మరలా ఇంకొకసారి మనిషి మనల్ని నమ్మడండి. మనం మాట ఇచ్చి మాట తప్పిపోతే, ఒక్కసారి మనం తప్పిపోయామనుకోండి, ఆ మాట జీవితాంతం మనల్ని ఒక వ్యక్తి మనల్ని అంటుంటాడని అన్నపడల్లా మనం బాధపడిపోతుంటాం. కానీ మనమే మాట వచ్చే ముందుగా జాగ్రత్త పడాలండి. వివేచింపక ఇది ప్రతిష్ఠితమని అనుకోకూడదండి. అన్న తర్వాత ఆలోచన అనేది చేయకూడదు. మన దేవునికి మాట ఇచ్చామా, ఆ మాట గురించి ఇక్కడ అంటున్నాడు, నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. దేవుని సన్నిధిలో మనం తప్పు చేస్తే ఇప్పటికైనా కూడా ప్రభు సన్నిధిలో, దేవా నేను ఈ విషయంలో తప్పిపోయాను, ఈ విషయంలో నేను మొక్కుకున్నాను, ఆ మొక్కుబడులను చెల్లించలేకపోయానని మనల్ని మనమే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే మనల్ని మనమే ఒప్పుకోవాలి. మనం క్షమించబడాలంటే మన తప్పులను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుడు మన మీద కనికరించున్నట్లు మనం ఇచ్చినటువంటి మాట విషయంలో మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా నాదే కరెక్ట్, మనమే కరెక్ట్ అనుకున్నాం అనుకోండి, మనకంటే మరొకరు దౌర్భాగ్యులు ఉండరండి. మనం దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం, బలహీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఉండటానికి కీర్తనల గ్రంథం, ఇదే కీర్తనల గ్రంథం 76వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 76వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 76వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి.
మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన మీ మొక్కుబడులను చెల్లించుడి అన్నాడండి. ఈరోజు ఎంతమంది చెల్లిస్తున్నారు చెప్పండి? దేవుడికి మొక్కుకున్నాం కానీ చెల్లించలేకపోతున్నామండి. కానీ ఒక ఆయన అంటున్నాడు, నేను చెల్లించదను అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. ఐగుప్తీయులు తెలుసుకొనున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందరు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకొనిన మొక్కుబడులను చెల్లించెదరు అంటున్నాడు. చూడండి, తాము చేసుకొనిన మొక్కుబడులను చెల్లించెదరు. దేవుడికి మనం భయపడుతున్నాం అనుకోండి, దేవుడికి మనం లోబడుతున్నాం అనుకోండి, వాక్యానికి మనం భయపడుతున్నాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆ మొక్కుబడులను మనం ఏం చేస్తామంటే జ్ఞాపకంలోకి తెచ్చుకుంటామండి. మనం ఎక్కడ దేవుడికి మాట ఇచ్చామో ఇచ్చినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని దాన్ని ఉంటామండి. పౌలు గారండి ఒక మొక్కుబడి చేసుకున్నాడండి. ఆ మొక్కుబడి కోసం అది జ్ఞాపకంలో పెట్టుకొని నేను ప్రయాణం అంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. పౌలు ఇంకను బహుదినములు అక్కడుండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున క్రెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడంట. చూడండి, మొక్కుబడి ఉన్నందున అంటున్నాడు. చూడండి, మనం కూడా ఒక మొక్కుబడి మనకు ఉంటే మనం ఏం చేయాలంటే దాన్ని చెల్లించటానికి మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. మన నోరు పలికినటువంటి ఆ మాటలను మనం ఏం చేయాలంటే నెరవేర్చాలి. నెరవేరిస్తే దేవునికి పిల్లలము. నేను దేవుని మందిరానికి సమయానికి మనం వచ్చామనుకోండి, మనం సమయమును పాటించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తనకు మాట ఇచ్చాం మనం బాప్తిసం తీసుకున్నప్పుడు, నేను దేవుని సన్నిధిలో ఉంటాను, నమ్మకంగా ఉంటానని. ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండటం ఆయనకు మొక్కుబడి చెల్లించటం అంటే మాట ఇచ్చిన ప్రకారం మనం బ్రతకటమే ఆయన్ను సంతోష పెట్టటం. మనం మాట ఇచ్చి దాన్ని పక్కన పెడితే మన గుండా దేవుడికి సంతోషం ఉండదు. కనుక మనం ఏదైతే దేవునికి మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం బ్రతుకుతూ మనం దేవుని సంతోష పెట్టడానికి సిద్ధపడాలి. మన నోరు పలికిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకసారి మనం దేవుడి గురించి మాట ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆలోచించి, ఇదిగో నీ దేవుడి పని ఎలా చేయాలి, మన సామర్థ్యాన్ని చూసుకొని మనం దేవునికి మాట ఇచ్చి ఆ మాటను మనము నెరవేర్చే వారంగా ఉంటేనే ప్రభు పిల్లలుగా మనం ఉంటాము. ఒకవేళ మనం మాట ఇచ్చి దాన్ని నెరవేరిస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మనం మాట ఇచ్చి మనం నెరవేర్చకపోతే దేవుడు మనల్ని అంగీకరించడు. ఒక పెళ్ళి కాని అమ్మాయికి తన తండ్రి ఆక్షేపణ చేస్తే దాన్ని దేవుడు క్షమించాడు.